హాయ్ హలో అండి. ఇవాల్టి వీడియోలో క్యారెట్ బీన్స్ కలిపి కూర ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని తగినంతగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం తినే రుచికి తగినంతగా కారము, ఉప్పు వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గించుకోవాలి. ఇప్పుడు కూర అడుగంటకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ధనియా పొడి, కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఆవిరి అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే క్యారెట్, బీన్స్ మంచిగా ఉడికి ఉంటాయి. ఈ కూరను మేము వేడి వేడి రొట్టెలోకి సర్వ్ చేసుకున్నాము. చాలా టేస్టీగా అనిపించింది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.